బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథము అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు సిస్టర్ పి రేచల్, పుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు డిస్ట్రిక్ట్. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఉదయకాలం నుండి ఎన్ని కార్యక్రమాలు చూచారమ్మా? ఆ కార్యక్రమాల ద్వారా మీరు చేసుకున్న తీర్మానాలు ఒక పుస్తకంలో రాసుకోవాలి. దేవుని యొక్క వాక్య ప్రకారము మనము జీవించాలి. దేవుని వాక్యం వినడం ఒక ఎత్తు, దేవుని వాక్యాన్ని మన జీవితాలకు అన్వయం చేసుకోవడం మరొక ఎత్తు. అన్వయం చేసుకున్న దేవుని వాక్యాన్ని మనం జీవించాలి. దేవుని వాక్యాన్నే మనము జీవించిన నాడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పరిచర్యల ద్వారా, అనగా టీవీ పరిచర్య కానీ, రేడియో పరిచర్య కానీ, సంఘ పరిచర్య కానీ, ఏ పరిచర్య అయినప్పుడు కూడా మనుష్యులు మారు మనసు పొందాలి, రక్షణానుభవంలోనికి రావాలి, పాపము నుండి శాపము నుండి తప్పించబడి నూతన జీవితానుభవంలోనికి రావాలి. అప్పుడే ఈ ప్రసంగాలకు అర్థం ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొకటి, చెప్పేవారు కూడా జీవించాలి. వారు జీవిస్తూ బోధించినాడు ఆ బోధకు చాలా అర్థం ఉంటుంది. ఆ బోధ చాలా విలువగా ఇతర జీవితాల్లో పనిచేయడానికి అవకాశం ఉంది. మీ ఆరోగ్యాలు బాగుగా ఉన్నాయి కదూ? కుటుంబంలో శాంతి సమాధానం ఉంది కదూ? ఎందుచేతనగా మీ కొరకు యేసు అనుచరులంగా మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా కుటుంబంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, సంఘంలో కానీ సమస్యలు ఉంటే దయచేసి ఒక తండ్రిగా నాతో చెప్పండి, తోటి సహోదర సహోదరులుగా యేసు అనుచరులతో చెప్పండి. మీ కొరకు భారంగా ప్రార్థన చేస్తాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక ప్రార్థన చేస్తున్నాను. దయచేసి దగ్గరగా రండి, మోకరించండి. ప్రార్థన చేస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. గత రాత్రి మీరు మాతో మాట్లాడిన మాటల కొరకై వందనాలు, స్తోత్రాలు. ఆది మా సంఘంలో నూతన ఐక్యత, నూతన గుర్తింపు, నూతన బాధ్యత మీరు మాకు జ్ఞాపకం చేశారు. మీకు స్తోత్రాలు నాయన. అలనాడు నూతన గుర్తింపు ఏ రీతిగా ఉందో మా జీవితాలను బట్టి ఇతరులు వీరు యేసు ప్రభువారిని వెంబడించేవారు, యేసు ప్రభువారినే జీవించేవారు అన్నట్టుగా మా జీవితాలు అనేకులకు మాదిరిగా ఉండడానికి సహాయపడండి. మా వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలలో
నూతనమైన ఐకమత్యము దయచేయండి ప్రభువా. ఐక్యత ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు చేశారో జరుగుతున్నాయో మీ వాక్యం సెలవిస్తుంది. ఇటువంటి ఐక్యత మా వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలలో అనుగ్రహించండి. అంత మాత్రమే కాకుండా ప్రభువా, నూతన బాధ్యతలు సంఘంలో ఉన్నవారికి మీరు అప్పగించారు. కుటుంబంలో కూడా అంతవరకు చిన్నవాడు ఒక వయసు వచ్చిన తరువాత అతడు నూతన బాధ్యతలు గ్రహించి నూతన బాధ్యతలు వహించి కుటుంబానికి క్షేమంగా ఉండడానికి యవనస్తులను దీవించండి ప్రభువా, సహాయం చేయండి. వాక్యాన్ని ఒక చెవిని విని మరి ఒక చెవిని విడిచిపెట్టక వాక్యానుసారంగా జీవించడానికి సహాయపడండి. ఈరోజు ముందుగా నాతో మాట్లాడండి, తదుపరి మాతో మాట్లాడండి ప్రభువా. మీ వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి. భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు టీవీ దగ్గరకు వచ్చారు, వాక్యాన్ని వింటున్నారు. కొంతమంది ఛానల్లో వాక్యాన్ని వింటున్నారు, మిగిలిన కొంతమంది ఆ ఛానల్స్లో వాక్యాన్ని వింటూ ఉంటారు ప్రభువా. ఏ ఛానల్లో వాక్యం విన్నప్పటికీ కూడా వాక్యము మారని వాక్యం, ఆ వాక్య ప్రకారము జీవించే కృపానుభవాలు మీరు మాకు దయచేయమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము మీ ముందు ఉంచుకోవాలి. గత పాఠంలో అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనం చెప్పడానికే టైము అయిపోయింది. చాలా శ్రేష్టమైన అంశాలను గత దినంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. వాక్య ప్రకారము జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. మన బ్రతుకులే వాక్యముగా ఉండాలి, మన జీవితాలే ఒక సువార్తగా ఉండాలి. అనేక కుటుంబాలను ప్రభావితం చేసే రీతిగా మనము జీవించాలి. అప్పుడే ఈ ప్రసంగాలకు అర్థం ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 2వ వచనాన్ని చదువుతున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. యేసు ప్రభు వారు ఆరోహణమయ్యారు. యేసు ప్రభు వారు ఆరోహణమైన తరువాత శిష్యులతో చెప్పిన మాట ఏమిటనగా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సువార్త ప్రకటన ప్రతి విశ్వాసీ యొక్క జీవితంలో ప్రధానమైన పాత్ర వహించాలి. మనలను దేవుడు రక్షించాడు. మనము రక్షింపబడటానికి కారణం సువార్త. సువార్తనగా మంచి వార్త. ఆ మంచి వార్త ఏమిటి? యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకానికి వచ్చి మానవ పాప పరిహారార్థం ఆయన శిలువలో మరణించారు. ఆయన పునరుద్ధానుడై లేచారు. యేసు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానాలు మానవుని యొక్క పాపాన్ని శాపాన్ని తీసివేశాయి. అందుకనే పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ ఒక మాట అన్నారు, మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి ఉండగా యేసు ప్రభువారు మనను బ్రతికించారు. దేవుని నామానికి స్తోత్రం. వాక్యం వింటున్న ప్రియ తమ్ముళ్ళు చెల్లెండ్రు యవనస్తులారా, ఇంకా పాపములో చిక్కుని ఉన్నారా? పాపమే మిమ్మలను ఏలుబడి చేస్తూ ఉందా? ఇంతగా దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఎంతమంది దైవ సేవకుల యొక్క వాక్య ప్రచారం వింటున్నారు? ఈ రాత్రి మీరు ఆలోచించాలి. వీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఆయన ఆరోహణం అవుతూ ఇంకొక మాట చెప్పారు, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయలోను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండాలి అని చెప్పారు. మనము అపోస్తుల కార్యముల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి 7 అధ్యాయాలు యెరూషలేములోని పరిచర్యను గురించి ధ్యానం చేశాం. 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు యూదయ సమరయలోని పరిచర్యను గురించి ధ్యానం చేశాం.
13వ అధ్యాయం నుంచి బూదిగంతముల వరకు ఇప్పటి వరకు జరిగే పరిచర్యను మనం ధ్యానం చేయబోతున్నాం. 13వ అధ్యాయము ఒక నూతన అంశాన్ని ప్రారంభిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. కాబట్టి ఈ అధ్యాయం నుంచి చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంటే అంతకుముందు అధ్యాయాలు జాగ్రత్తగా వినకూడదు అనేది కాదు నా యొక్క ఉద్దేశం. దేవుని యొక్క వాక్యం సజీవమైంది. ఎప్పుడు విన్నా, ఎంతసేపు విన్నా దేవుని వాక్యంలో జీవం ఉంది. ఆ జీవం మనకు వెలుగునిస్తుంది. ఆ వెలుగు చీకటిలో నడవకుండా మనను భద్రపరుస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 13వ అధ్యాయం నుంచి అన్యులు ప్రభువులోనికి రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. చాలా శ్రేష్టమైన అనుభవం. వారు ప్రభువును సేవించుచు, 2వ వచనం, వారు అనగా అంత్యోదయ సంఘంలో ఉన్నవారు, ముఖ్యంగా ఈ 5గురు, వీరు ప్రభువును సేవిస్తూ ఉపవాసం చేస్తూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. దేవుని యొక్క సేవలో ఉపవాసము చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏదైనా కార్యం మన యొక్క జీవితాల్లో జటిలంగా ఉంది. జటిలమైన సమస్యలో ప్రభువారు సహాయం చేయాలి అని మనం ఆశపడితే, మన ఆశ, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఉపవాస ప్రార్థన అనేక రీతులుగా మంచి ఫలితాలను ఇస్తుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వారు ప్రభువును సేవిస్తూనే ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు పుంలింగం. మీరు ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఏమన్నాడు? నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. వారంతా కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. దానికి ఫలితంగా పరిశుద్ధాత్ముడు ఈ 5గురిలో 2 నేను ఒక ప్రత్యేకమైన పని కొరకై నియమిస్తున్నాను, ప్రత్యేకపరుస్తున్నాను అని చెబుతూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. మన యొక్క జీవితాల్లో కూడా తలాంతులు అందరికీ ఒకే రీతిగా ఉండవు. తలాంతులు వేరే వేరే రీతిగా ఉంటాయి. ఎవరి సామర్థ్యము కొలది ఆ సామర్థ్యాన్ని ఎరిగిన దేవుడు వారికి ఆ పనిని అప్పగిస్తాడు. ఆ పనిలో మనము నమ్మకంగా జీవించాలి అనేది ఆ పనిని అప్పగించిన ఆ ప్రభు యొక్క ఉద్దేశం. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏం చెబుతున్నాడు? నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు. దేవుడు పిలుస్తున్నాడు. ఈ 5గురిలో 2 పిలుస్తున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్నా ప్రియ యవనస్తుడా, ఆ ప్రియ ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చాలామంది యవనస్తులు నాతో మాట్లాడుతూ, అంకుల్, దేవుడు నన్ను తన సేవకు రమ్మని పిలుస్తున్నాడు అని అంటారు. అంకుల్, దేవుడు తన సేవ కొరకై పిలుస్తున్నాడు, కానీ నాకు పెళ్ళయింది, నా భార్యను నేను పోషించగలుగునో లేదో, పిల్లలను చదివించగలనో లేదో, ఈ రీతిగా కొన్ని సంశయాలు లేవనెత్తుతూ ఉంటారు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆయన పిలుపునకు నువ్వు లోబడటం లేదు అని అంటే ఆయన సార్వభౌమత్వాన్ని నువ్వు శంకిస్తున్నావు అని నువ్వు గ్రహించాలి. ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ 2 ఆయన పిలుస్తున్నాడు. ఒక పని కొరకు నేను వారిని పిలుస్తున్నాను. వీరిని దేని కొరకు పిలుస్తున్నాడు? మిషనరీస్గా ఉండడానికి పిలుస్తున్నాడు. అనగా ఆయా ప్రాంతాలకు వెళ్ళడానికి వీరిని పిలుస్తున్నాడు. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముళ్ళు, నేను చెప్పేది ఏమిటి అనగా, వాక్యం ఒక్కసారి కూడా వినని ప్రజలు ఇంకా మన రాష్ట్రంలో ఉన్నారు, మన దేశంలో ఉన్నారు. ఆ పని కొరకై అలనాడు బర్నబాను సౌలును పిలిచిన దేవుడు ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. ఈ సత్యాన్ని క్రిస్టల్ క్లియర్గా నీవు అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ దినాల్లో
నేను టీవీ స్పీకర్గా వస్తానండి అంటే కుదరదు. టీవీ వచ్చిన తరువాత పరిచర్య పలు విధాలుగా మారుతూ ఉంది. ఆలోచించాలి. టీవీ పరిచర్య గ్లామర్ మినిస్ట్రీ అయింది. ఈ గ్లామర్ మినిస్ట్రీ కొరకు చాలామంది రావాలని ప్రయత్నం చేస్తున్నారు. వయసుతో నిమిత్తం లేదు, అనుభవంతో నిమిత్తం లేదు, జీవితంతో నిమిత్తం లేదు. 4 మాటలు చెప్పగలిగితే చాలు టీవీకి వచ్చేసేయాలని ఆశపడుతున్నారు. ప్రియులారా గమనించండి, పరిశుద్ధాత్మదేవుడు నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అవును, ఏ పని కొరకై దేవుడు మనల్ని పిలిచాడో ఆ పనిలో మనలను ఆయన ప్రత్యేకపరుస్తాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. నాకు ఈ టాలెంట్ ఉంది కాబట్టి ఆ టాలెంట్ను ఉపయోగిస్తాను అని నీవు అనుకుంటే కుదరదు. టాలెంట్ను దేవుడిచ్చాడు, ఆ టాలెంట్ను వాడుకోవడం కూడా దేవుని యొక్క పనే. నీవు ఆయన చేతిలో ఒక సాధనము అనే సత్యాన్ని గమనించాలి. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. దేవుని నామానికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన వారు చేస్తూ ఉన్నారు. పదే సంఘాలలో చెప్తూ ఉంటారు. కొన్ని సంఘాలకు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. దేవుని నామానికి స్తోత్రం. కొంతమంది సంవత్సరానికి ఏదో 40 రోజులే ఉపవాసం అన్నట్టుగా ఏదో ఆచారంగా అలవాటుగా ఉంటారు. భారం కొలది ఉపవాసం ఉండడం మంచిది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఆదిమ సంఘం, అంత్యోకయ సంఘం, వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని దేవుడు పిలిచిన పిలుపు కొరకై ప్రత్యేకపరిచి పంపారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చేతులుంచారు అనగా పరిశుద్ధాత్మ దేవుడు వీరిని ఏ పని కొరకై పిలిచాడో నియమించాడో ఆ పనికి మేము కూడా అంగీకరిస్తున్నాము అన్నట్టుగా వారు చేతులుంచి వారిని పంపారు. చేతులుంచారు అనగా హస్తనిక్షేపణ అనేది ఒక సిద్ధాంతముగా చేసి మనలో మనము వాగ్వాదానికి గురి కాకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వారి చేతులుంచి వారిని పంపారు అనగా మేము పెద్దలము, పరిశుద్ధాత్మదేవుడు నియమించిన పనిలో మేము అంగీకరిస్తున్నాము అన్నట్టుగా వారి అంగీకారాన్ని తెలపడానికి చేతులుంచి ప్రార్థన చేసి వారిని పంపినట్లుగా మనం చూస్తాం. అవును, సంఘంలో మిషనరీస్ను పంపిస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చాలా ప్రాముఖ్యము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు పౌలు గారు బర్నబాతో కలిసి సువార్త యాత్రకు బయలుదేరారు. వారు బయలుదేరిన స్థలాలు నేను చదువుతున్నాను. 4వ వచనం. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సంఘంలో మనుషులు ప్రార్థన చేసినప్పుడు కూడా సంఘము వారిని పంపింది అనడం లే, వారు సంఘము చేత పంపబడిన వారై అని చదవలేదు. వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై. దేవుని నామానికి స్తోత్రం. మనకి సేవ కూడా పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం ఉండాలి. అప్పుడే ఎక్కువ ప్రయోజనాలు మన సేవా జీవితంలో చూస్తాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారి సెలూకైకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. మీ బైబిల్లో చివరి పేజీల్లో ఇక్కడ అపోస్తుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలు అని ఉంటుంది. ఇక్కడ వారు బయలుదేరారు. వారు బయలుదేరి సెలూకైకు వచ్చారు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. మీరు చూడండి, ఇది అంత్యోకయే. అక్కడి నుంచి వారు సెలూకైకు వచ్చారు. దరిదాపు ఒక 25 మైళ్ళు దూరం ఉంటుంది. అంత్యోకయ నుంచి వారు సెలూకైకు వచ్చారు. సెలూకైకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళారు. కుప్రకు వెళ్ళారు అనగానే
మీ మనసులో అప్పుడే వెళ్ళిపోవాలి. ఎక్కడికి? బర్నబా యొక్క స్వస్థలం కుప్ర. కాబట్టి తను ఎరిగిన స్థలానికి తీసుకుని వెళ్తున్నాడు. ఎందుచేతనగా టైం వేస్ట్ చేయకుండా అక్కడ ఎక్కువ పరిచర్య చేయవచ్చు అనేది బర్నబా యొక్క ఉద్దేశం. ఇంకొకటి ఏమిటనగా, నేను రక్షింపబడ్డాను, మా గ్రామస్తులు రక్షింపబడాలి, నేను రక్షింపబడ్డాను, నా బంధువులు రక్షింపబడాలి, నేను రక్షింపబడ్డాను, నా స్వదేశస్తులు రక్షింపబడాలి అనే ఆశ బర్నబా యొక్క ఆశ. అవును, మన యొక్క జీవితాల్లో కూడా ఇటువంటి ఆశ ఉండడం నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం అండి. మన యొక్క జీవితాల్లో కూడా మనం పుట్టిన స్థలాలు గూర్చిన భారం, మన సొంత కుటుంబాలను గూర్చిన భారం కలిగి ఉండాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా. నన్ను ఆధ్యాత్మికంగా పెంచిన నా ఆత్మీయ తండ్రి సాధు సాల్మన్ గారు, వారు సేవ ప్రారంభించిన మొదటి దినాల్లో కుటుంబ రక్షణ కూటాలు అని పెట్టేవారు. అంటే ఆ సంఘంలోకి ఎంతమంది వస్తున్నారో ఆ సంఘంలో ఉన్న కుటుంబాలన్నీ, వారి బంధువులందరూ రక్షింపబడాలి అనేది వారి యొక్క ఆశ. అప్పుడు నేను విద్యార్థినండి, నేను ఆకులు ఎత్తేవాడిని, ఆ అంబలి పోసేవాడిని, పరిచర్య చేసేవాడిని. దేవుని నామానికి స్తోత్రం. అటువంటి శ్రేష్టమైన దైవజనుని హస్తాల మీదుగా నేను పెంచబడ్డాను. ఘనత మహిమ ప్రభావాలు ఆ ప్రియ ప్రభువుకే చెల్లునుగాక. వాడేకి వారు కుప్రకు వచ్చారు. వారు సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండది. జాగ్రత్తగా ఆలోచించాలి. 12వ అధ్యాయం వరకు పేతురు గారు కనబడతారు. 13వ అధ్యాయం నుంచి పౌలు గారు స్టేజ్ మీదకి వచ్చారు. పౌలు గారు పరిచర్యను మనం చూస్తాం. వారు ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి వెళ్తున్నారు. పౌలు గారిని అన్యజనుల కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని మనం చెబుతాం. అది సత్యమే, నేను కాదనటంలే. కానీ ఈ పౌలు గారి యొక్క జీవితంలో ఉన్న ఒక అలవాటు ఏమిటి అనగా, అన్యజనులు ఎక్కడో ఉంటారు కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాలి అనే ఆశ కంటే ఈ వచనం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా, పౌలు గారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చారు. దానిని బేస్గా తీసుకున్నారు ప్రియులారా. తద్వారా అన్యజనులకు కూడా సువార్తను ఆయన వ్యాపకం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్వదేశంలో ప్రవక్త వర్ధిల్లడేమో, కానీ స్వదేశాలలో దేవుని వాక్యం చెప్పడం ద్వారా అది బలంగా పనిచేస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే నేటివ్ ఎవాంజలిజం అని అన్నారు. ఎవరో వేరే భాష వారు ఇంకొక భాషా ప్రదేశానికి వెళ్ళి అక్కడ భాష నేర్చుకుని సువార్త చెప్పడం ద్వారా టైం ఎంతో వృధా కావడానికి అవకాశం ఉంది. కానీ ఆ స్వదేశంలో ఉన్నవారినే ప్రభువులోనికి నడిపిస్తే వారు ఇంకా అనేకులను ప్రభువులోనికి నడిపించడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. అవును, వాక్యం వింటున్నా నా ప్రియులరా, మీరు రక్షింపడ్డారు. మీ కుటుంబంలో ఎవరైనా రక్షింపడ్డారా? మీ కుటుంబంలో కొంతమంది రక్షింపడ్డారు. మీ గ్రామంలో రక్షింపడ్డారా? ఈ రీతిగా మనం ప్రశ్నించుకుంటూ, మనం ఏ రాష్ట్రం వాళ్ళమో, ఏ జిల్లా వాళ్ళమో, ఏ ప్రాంతం వాళ్ళమో, ఆ ప్రాంతాలకు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వారు ఆ రీతిగా ప్రయాణం చేస్తూ దేవుని వాక్యాన్ని వారు చెబుతూ వస్తున్నారు. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. యోహాను అనంటే జాన్ మార్క్. ఈయన పేరు యోహాను, అసలు పేరు మార్క్. మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంట అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి అని ముందు మనం చదివాం. ఈ ప్రోగ్రాంలో మాట్లాడుతూ ఉండగా వెనుక మీకు కొన్ని బొమ్మలు వస్తూ ఉన్నాయి. అవి మీరు మదిలో పెట్టుకోవాలి కదూ. ఆ మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంట అనేకులు కూడి ప్రార్థన చేస్తూ ఉండగా పేతురు గారు రావడం, అక్కడ రోజైన ఆ అమ్మాయి ఆ మెట్లు ఎక్కడం దిగడం, అదంతా చూపెడుతున్నారు కదూ ప్రియులరా. అవి మీ మనసుల్లో ఉండిపోవాలి. ఈయన వీరికి అనగా పౌలు గారికి, బర్నబాకు
పరిచర్య చేసేవానిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అవును, మన యవ్వన బిడ్డలు కూడా దైవ సేవకులకు పరిచర్య చేయడం, ఉపచారం చేయడం ఆశీర్వాదకరం. ప్రియులరా, ఆ మరియ తల్లి తన కుమారుని ఆ రీతిగా పెంచింది. మన బిడ్డలను కూడా దేవుని సేవకులకు పరిచర్య చేసే అనుభవంలోనికి వచ్చేవారిగా తయారు చేయాలి, వారికి చెప్పాలి. తద్వారా వారు దీవించబడతారు. ఈ మార్కు అను మారు పేరు గల యోహాను ఎంతగా దీవించబడ్డాడు అనంటే ఈ దైవ సేవకుల ద్వారా ఉండడం బట్టి మార్కు సువార్త వ్రాసాడు. ప్రియులరా, ఈ సత్యాలను గమనించి మన బిడ్డలను ప్రభు కొరకు పెంచుమని మేము నిండారుగా దీవిస్తూ నేను ముగిస్తున్నాను. అట్టి కృపా తీర్మానం వాక్యం విన్న ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మ దేవుడే అనుగ్రహించునుగాక. ఆమె. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.